గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం జిల్లా జామి మండలం జామి గ్రామానికి చెందినటువంటి గొర్రెల ఎరినాయుడు ఈ మధ్య కాలంలో కౌలు రైతుగా ఉన్నటువంటి ఎరినాయుడు మృతి చెందడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే ఆ వ్యవసాయ నిమిత్తం అయితే అప్పులు చేశారో ఈ అప్పుల బాధలు తట్టుకోలేక అప్పుల నుంచి విముక్తి పొందలేకైతే ఈరోజు పూర్తిగా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపించి ఇదే క్రమంలోనే ఈరోజు ఏదైతే కౌలు రైతులకు సంబంధించిన సంఘాలంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ కౌలు రైతులకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలి, వాళ్ళకి తగిన గుర్తింపు కూడా ఇవ్వాలంటూ ఈరోజు కలెక్టరేట్ వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఈ సంఘ నాయకులు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబీకులు అలాగే బంధువులు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ యొక్క డిమాండ్ సెట్ ఏం కావాలి? ప్రధానంగా సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు తెచ్చిన కౌలు రైతు చట్టం వల్ల కౌలు కార్డులు ఎవరికి అందలేదు. ఈ జిల్లాలో అయితే 1,00,000 మంది ఉంటే 16,000 మందికే కార్డులు ఇచ్చారు. దానివల్ల ఏంటంటే వాస్తవ సాగుదారులు ఈ క్రాప్ చేయకుండా ఉన్నారు. అలాగే పండించే పంట గిట్టుబాటు లేదు. ప్రభుత్వం నుండి రావాల్సిన పెట్టుబడి సాయం 20,000 రైతు భరోసా ఇవ్వాలనేది, అలాగే రుణాలు రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా జగన్ని ఏలన చేసి వాళ్ళు ఏమి ఇచ్చారు, మేము వచ్చి మీకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పేసి చెప్పారు. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ చట్టాన్ని కొనసాగిస్తారు తప్ప కొత్తగా భూ యజమాని సంతకం లేకుండా రైతులు కౌలు కార్డు ఇవ్వడం లేదు. దాన్ని రద్దు చేసి వాస్తవ సాగుదారులు గుర్తించి కౌలు కార్డు ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్ అండి. అలాగే అన్ని విధాల సంక్షేమ పథకాలు కూడా కౌలు రైతులకి వర్తింపజేయాలి. అలాగే దేవస్థాన భూములు సాగు చేసిన వాళ్ళు కానీ, ఏనో భూములు సాగు చేసిన వాళ్ళు కానీ, ఈ విధంగా రకరకాల భూములు కౌలు చేసుకొని సాగు చేస్తారు. వీళ్ళందరినీ అన్ని విధాలుగా ఆదుకోవాలనేది ప్రధాన డిమాండ్. మీరు చెప్పండి, ఈరోజు మీ గ్రామంలోనే ఈరోజు ఇటువంటి ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. ఒక కౌలు రైతు ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపించింది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఏంటి పరిస్థితి, అక్కడ ఏం జరిగింది వాస్తవంగా? మాకు భూమి ఉందండి, ఎకరం భూమి. మాకే పడలేదు డబ్బులు, ఎత్తం అంటారా పడలేదు. అమ్మ చెప్పండి అమ్మ, మీ భర్త చనిపోయారు. ఈరోజు మీ భర్త చనిపోయారు, ఎంత అప్పు చేశారు, ఏ విధంగా అప్పులు పాలయ్యారు? ఈరోజు వ్యవసాయ నిమిత్తమే ఈరోజు జరిగాయి, అసలు ఏం జరిగింది? మాకున్నది 70 సెంట్లు అండి. మాకున్నది 70 సెంట్లు. కావకు 4 ఎకరాలు 5 ఎకరాలు చేస్తాను. అప్పులు అనేవాడు. ప్రైవేట్ స్కూల్లో పిల్లలిద్దరిని చదివించాము. మా అత్త పచ్చివాత వచ్చింది, మా మాయగారు చనిపోయారు. ఇదే పరిస్థితి. ఎప్పుడు అప్పులు అనేవాడు, కానీ ఎంత ఏటనేది నాకు చెప్పలేదు. అంటే ఓన్లీ అప్పులు బాధ తాళ్ళకే చనిపోయారా, అనారోగ్య కారణంగా చనిపోయారా, అసలు కౌలు రైతుగా ఉండి చనిపోయారా, లేదంటే వేరే సమస్యల వల్ల చనిపోయారా? వేరే సమస్యలు లేదు, కౌలు రైతుగా. కౌలు రైతులకు ఎటువంటి సాయం ప్రభుత్వం అందిస్తే వాళ్ళు ఈరోజు ఈ ఆత్మహత్యల నుంచి బయటపడవచ్చు? ఏంటిది? ఈరోజు కౌలు రైతులకి 2019 చట్టం వచ్చాక భూ యజమాని సంతకం ఉండాలా, ఆమోదం ఉండాలనే నిబంధన వల్ల ఈరోజు జిల్లాలో మొత్తం 90% మంది కౌలు రైతులకి కౌలుగా గుర్తింపు లేదు. ఈ విధంగా కౌలు రైతులకి గుర్తింపు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు కానీ ఇవి రావడం లేదు. అలాగే బ్యాంకు రుణాలు కూడా ఈరోజు వాళ్ళకి అందే పరిస్థితి లేదు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర వాళ్ళు అప్పులు చేసుకోవడం వల్ల ఈరోజు వడ్డీలకు వడ్డీ పెరిగి ఆ పంట మీద మిగులు లేకపోవడం వల్ల ఈరోజు జామ్ మండలంలో ఉదాహరణకు జామ్ మండలంలో గొర్రెల ఎన్నాయుడు అనే రైతు మొన్న ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను 4 ఎకరాలు కౌలుకి చేస్తున్నాడు, సొంత భూమి 70 సెంట్లు ఉంది. కానీ సొంత భూమి కూడా ఆయన రికార్డులుగా ఆ జామి అగ్రహారం భూములు 2,000 ఎకరాలు ఆయకట్టు రైతులు ఉన్నారు. ఆ రైతులందరికీ ఎటువంటి రికార్డులు లేకుండా, భూ హక్కులు లేకుండా ఉంటున్నారు. అందులో కౌలు చేసిన వాళ్ళకి కూడా భూ హక్కులు ఉండడం లేదు. ఏ విధమైన సహాయం పొందలేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ప్రైవేట్ అప్పులకు వెళ్ళి ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలని ఆ కుటుంబం జరిగింది. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా రైతులు ఈ పరిస్థితిలో ఉన్నారు. మరిన్ని ఆత్మహత్యలు ప్రేరేపించే విధంగా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం ఉంది. కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే 2019 చట్టం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో అది రైతులు మోసం చేసింది. మేము వచ్చి దాన్ని సరిదిద్ది ప్రతి కౌలు రైతుని గుర్తించి గ్రామ సభ ద్వారా గుర్తించి వాళ్ళకి ఇచ్చి ఆదుకుంటాం, రైతు భరోసా అన్ని సహాయాలు చేస్తామని ప్రభుత్వం ఇప్పుడు 1 సంవత్సరం కావస్తున్నా ఏ విధమైన వాళ్ళకి పాత చట్టాన్ని కొనసాగిస్తూ ఈరోజు కౌలు రైతులకి అన్యాయం చేస్తుంది. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే
కౌలు చట్టాన్ని ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ విధమైన చట్టాన్ని వెంటనే మార్పు చేసి భూ యజమానికి సంబంధం లేకుండా గ్రామ సభ నిర్వహించి కౌలు కార్డులు ఇవ్వాలా, వాళ్ళకి రావాల్సిన రుణాలు కానీ అలాగే పెట్టుబడి సహాయం కానీ అలాగే ప్రభుత్వ పథకాలు కానీ అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలా. లేకపోతే పెద్ద ఎత్తున కౌలు రైతు సంఘం అలాగే ఖరీదు సంఘం అందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఓకే, చూసాం కదా, తీవ్ర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు కేవలంగా ఆ కౌలు రైతు అప్పుల కారణంగానే ప్రాణాలు కోల్పోయాడంటూ ఈరోజు మరింతమంది అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుటుంబాన్ని కూడా ఎవరు ఆదుకుంటారంటూ మరోవైపు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కౌలు రైతులకు రావాల్సినటువంటి హక్కులేవి కూడా రావట్లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా అయితే ఈరోజు ఏది కూడా రాకపోవడంతో ఏం చేయాలో తోచట్లేదు అంటూ ఈరోజు రోడ్డును పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే జామి మండలానికి సంబంధించిన జామి గ్రామంలో ఈరోజు ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆ కౌలు రైతు ఎవరైతే గొర్రెలు ఎరినాడు అనే వ్యక్తి అయితే మాత్రం మృతి చెందిన పట్ల కుటుంబం అంతా కూడా స్వాగ సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ యొక్క కుటుంబాన్ని అయితే ఈరోజు ప్రభుత్వాలు అలాగే దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా చొరవ తీసుకుని ఆదుకోవాలంటూ మరొకవైపు అయితే ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండడం తాజా పరిస్థితి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.